గైస్ మీరు కూడా ఎఫ్జెడ్ బండి యూస్ చేస్తున్నారా? మీ బండికి కనుక కరెంట్ ప్రాబ్లం కానీ స్టార్టింగ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి, అలాగే అస్సలం లేకం. నేను మెకానిక్ జాబ్ని. సో విషయం ఏంటంటే ఈ బండి వచ్చేసి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి కస్టమర్ అయితే వేరే మెకానిక్ దగ్గర తీసుకెళ్లారంట. వేరే మెకానిక్ అయితే మరి 2 months ఉంచుకున్నారంట అండి బండి. అసలు ఈ బండి ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మనోళ్ళు అయితే ఈ బండికి మొత్తం తీస్తారండి. ఎక్కడక్కడ తీస్తారు, వైర్లు గిర్లు మొత్తం కట్ చేస్తారు, మొత్తం చేశారు. బ్యాటరీ దిగిపోయిందని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించారు, అన్నీ చేశారంట. కానీ ఆ బండి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. సో అసలు ఈ బండి కస్టమర్ వచ్చేసి అంతకుముందు మన కస్టమరే అండి, అంటే నా కస్టమరే. కాకపోతే ఏంటి అంటే ఎవరో పెట్టారు కదా కొత్తగా మెకానిక్ షాప్ అని చెప్పి అన్నట్టు వెళ్ళారంట. సో మొత్తానికి వచ్చేసి మనోళ్ళు అయితే 2-3 months ఉంచుకున్నారంట. కాకపోతే ప్రాబ్లం అయితే అసలుకే సాల్వ్ అవ్వలేదు, ప్రాబ్లం అయితే రెక్టిఫై చేయలేదు అసలు. సో దాంతోపాటు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అన్న ఇంకా కొంచెం టైం పట్టిద్ది, మనకి ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే ఇలాంటి బండి ఒకటి వచ్చిందంటే ఆ బండి స్పేర్స్ దీనికి వేసి మేము చూస్తాము, ఓకేనా? అలా చూసి దానికి ఏం ప్రాబ్లం అయిందో ఏంటో చూసి చెప్తామన్నా అని చెప్పారంటే అండి. వీళ్ళైతే అన్న ఇంకా ఎన్ని రోజులు అన్నా, ఇప్పటికే 3 months అయింది కదన్నా అని చెప్పి వీళ్ళైతే బండి నా దగ్గరికి తీసుకొస్తా అని చెప్పారండి. నేను ఒకటే చెప్పాను, వాళ్ళెవరో సగం గుండు కొట్టాక నేనైతే దాన్ని ముట్టుకోను, ఓకేనా? నువ్వు నా దగ్గరికి వచ్చేవాడు కాబట్టి నువ్వు నా దగ్గర రాలేదు, వేరే దగ్గరికి వెళ్ళావు, ఓకే అక్కడ చేయించుకో, వాళ్ళు చేస్తారంటే వాళ్ళ దగ్గర చేయించుకో, అంతేగాని వాళ్ళు సగం పీకి సగం చేసి వాళ్ళు కుదరకపోతే మన దగ్గర తీసుకొస్తే అది ఎట్లా కరెక్ట్ అండి, కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను వద్దని చెప్పాను. కానీ ఏంటంటే బతిమాలుతున్నారు కదా అని చెప్పి సరే అని చెప్పి రమ్మని చెప్పాను. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను చాలా చూశానండి. ఆ వైరింగ్ చూశాను, తర్వాత వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదండి సెల్ఫ్ పైన, అక్కడ కూడా చూశాను, అదేమన్నా డైరెక్ట్ చేసి చూశాను, అంతా చూశానండి. విశ్వ ప్రయత్నాలు చేశాను ఒక 1 day అయితే. కాకపోతే ఏంటంటే ఏం చేసినా సరే ఏం రావట్లేదు. వైరింగ్ అయితే ఎక్కడికక్కడ కట్ చేసి ఉన్నాయి, ఆ వైరింగ్ కూడా చేశాను. బ్యాటరీ ఛార్జ్ పెట్టి అయినా ఏం లేదండి. తర్వాత వచ్చేసి నాకు ఈ బండి నా దగ్గర అంతకుముందు వచ్చేటప్పుడు 2-3 సార్లు ఛార్జింగ్ కోసం తీసుకొచ్చారండి, ఓకేనా? బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కట్లేదు, దిగిపోతుందని తీసుకొచ్చారు. సో నేను ఆ వేలో ఓకే అంతకుముందు బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోయింది కదా, 2-3 సార్లు తీసుకొచ్చారు కదా మన దగ్గరికి బండి అన్నట్టు ఒక ఆలోచనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టిఫైర్ చెక్ చేశానండి. దీనికి సీడీ యూనిట్ వచ్చేసి బాగా హీట్ ఎక్కేస్తుంది, ఓకేనా? వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైతే అంతకుముందు మెకానిక్ లోడ్ చేశారు కదా, అక్కడ ఉన్నప్పుడైతే బాగా హీట్ ఎక్కేసిందంట, కాయిల్ బాగా హీట్ ఎక్కేసిందంటే అండి. ఎంత హీట్ అంటే మనకి ఇంజిన్ ఎంత హీట్ ఎక్కితే అంత హీట్ ఎక్కేసిందంట. అసలు వైరింగ్ హిట్ కాలిపోద్దేమో అని చెప్పి భయం వేసిందంటే అండి వీళ్ళకైతే. సో సరే ఆ టాపిక్ పక్కన పెట్టండి, మన దగ్గరికి వచ్చా కూడా లైట్ కాయిల్ అయితే హీట్ ఎక్కడ మొదలుపెట్టింది. సరే నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే ఆర్ఆర్ యూనిట్ పోయిందేమో, ఒకవేళ అది పోతేనే కదా బ్యాటరీ అనేది మరి ఛార్జ్ అవ్వదు, బ్యాటరీ ఛార్జ్ అవ్వదు, ఓకేనా? సరే అంతకుముందు మన దగ్గర 2 సార్లు వచ్చి కస్టమర్ అయితే మరి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించుకున్నారు కదా అని చెప్పి నాకైతే బల్బు వెలిగింది. సరే కదా అని చెప్పి మనమైతే బ్యాటరీ ఛార్జ్ ఆర్ఆర్ యూనిట్ అయితే తెప్పించడం జరిగింది. 920 రూపాయలు చిల్లర ఉందండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద కనపడింది కదండి, 920 రూపాయలు దాని ధర ఉందండి. ఒరిజినల్ తెప్పించాం, మనం వేసేసాం, ఓకే. అయినా సరే ఆర్ఆర్ యూనిట్ వేసాక మనకి మీటర్లో లైట్ వెలుగుతుంది, అంత బాగానే ఉంది, సెల్ఫ్ కూడా అవుతుంది, కానీ కరెంట్ రావట్లేదండి. ఓకే మ్యాగ్నెటికల్ చెక్ చేశాను, మ్యాగ్నెటికల్ ఏమైనా మాడిపోయిందేమో ఏమో అని మొత్తం చెక్ చేశాను, మ్యాగ్నెటికల్ కూడా బాగానే ఉంది, అయినా సరే కరెంట్ అసలుకే రావట్లేదు. ఓరే అమ్మ ఏంద్రా నాయనా అని చెప్పి సెల్ఫ్ రీలే కూడా ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి సెల్ఫ్ రీలే కొత్త చేశాను. సెల్ఫ్ రీలే గ్లామర్ది దీనిది ఒకటేనండి, ఓకేనా? ఎఫ్జెడ్ది గ్లామర్ది సెల్ఫ్ రీలే ఒకటే దీనికి వచ్చింది అయితే 2018 మోడల్ ఇది వచ్చేసి. సో ఓకే ఇది కూడా బాగానే ఉంది, సరే కదా అని చెప్పి నేను ఇక ఆర్ఆర్ యూనిట్ హీట్ ఎక్కింది, ఇది ఒకటే ప్రాబ్లం ఉంటుందని చెప్పి నేనేం చేశానంటే ఇక 99% అదే ఉంటుందని చెప్పి నేనైతే వేరే బండి ఒకటి ఉందండి, అంటే వేరే బండి అంటే కుర్రోల్ది, అంటే నా కస్టమరే. ఆ కుర్రోడు ఏదో సంథింగ్ ఇట్లా నా దగ్గరికి వచ్చాడండి, ఏదో గాలి పట్టించుకుంటాకు వస్తే సరే ఒక్కసారి దాన్ని సీడీ యూనిట్ వచ్చేసి సీట్ కింద ఉంటుందండి, ఒకసారి దాన్ని పీకి దీన్ని చూద్దాం, దాని వచ్చేసి 2017 మోడల్, 2018 మోడల్ అండి. సరే ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం కదా అని చెప్పి దాన్ని పీకి దీన్ని పెట్టానండి సీడీ యూనిట్. పెట్టేస్తే కరెంట్ బాగా వస్తుంది, ఓకే కన్ఫర్మేషన్ అయితే మనకు అయిపోయింది, సీడీ యూనిట్ అయితే కంపల్సరీ పోయింది అని చెప్పి. సరే కదా అని సీడీ యూనిట్ వేసి చూశాను, కాయిల్ అసలు కరెంట్ అయితే అద్భుతంగా వస్తుందండి, మామూలు రావట్లేదు, ఘోరంగా వస్తుంది. సో ఫైనల్ వచ్చేసి కదా మనం పెట్రోల్ కూడా పోస్తామండి, ఇంకా కరెంట్ వస్తుంది కదా, పెట్రోల్ కూడా 1.5 లీటర్ వాళ్ళు తీసుకొచ్చారు, మనం 1.5 లీటర్ పోస్తాము. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఆ డోర్లు ఆ ట్యాంక్ డోర్లు అవి ఓడతీసేటప్పుడు సరిగ్గా ఓడతీక ఇది రూపోయినాయండి. ఫైనల్గా అయితే సరే కదైతే మనం పెట్రోల్ పోస్తాము, పెట్రోల్ కూడా పంప్ అవుతుంది. సరే ఇది వచ్చేసి BS6 మోడల్ అండి, FI మోడల్లో. సో ఇదైతే పెట్రోల్ కూడా బాగా పంప్ అవుతుంది చూస్తున్నారు కదండి, అంటే BS6 కాదు FI మోడల్ అన్నట్టు ఇది, ఓకేనా? BS6 అయితే 2020 తయారైంది, సో ఇది FI మోడల్ లాంటిదండి. సో దీనికైతే పెట్రోల్ కూడా బాగా పంప్ అవుతుంది, సరే కదని చెప్పి కరెంట్ కూడా వస్తుంది. ఇక స్టార్ట్ చేస్తే అద్భుతంగా స్టార్ట్ అయిందండి బాబు, అసలు ఫీజు ఎగిరిపోయింది. సో అంత బాగుందండి, బీటింగ్ కూడా చాలా బాగుంది. ఇంజనీర్ విషయానికి వస్తే ఇంజనీర్ దీనికి 1/2 లీటర్ వచ్చిందండి. మన దీనికి క్యాస్ట్రాల్ పోసాము, 1.2 క్యాస్ట్రాల్ పోసుకున్నాము, దాంతోపాటు సర్వీసింగ్ కూడా కస్టమర్ చేసి ఇచ్చామండి నీట్గా. ట్యాంకర్ రోడ్ పోతే ట్యాంకర్ కూడా నీట్గా చేసి ఇచ్చాము. సో ఎప్పుడైనా సరే అండి సగం పని అవడతాను నేర్చుకొని సగం పని నేర్చుకొని మెకానిక్ షాపులు పెట్టుకుంటే కుదరదండి. ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా చేయాలండి. లేకపోతే దానివల్ల ఏమైందంటే మనం ఒక పని పర్ఫెక్ట్గా చేయలేదంటే దానివల్ల నెగిటివిటీ అనేది అయిపోతుంది. సో నేనేమైనా
తప్పుగా చెప్పండి, నాకు కింద కామెంట్ ఇస్తుంది. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తుంది మాత్రం అది కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.